అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు, వేగవంతమైన చర్యలు తీసుకుంది. ఈ రోజు కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపామని నారా చంద్రబాబు నాయుడు గారు న్యూస్ వచ్చింది. కాబట్టి ముందుగా ఈ అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ప్లస్ రెవెన్యూ డివిజన్ చేసేందుకు నాడు పార్టీ మరియు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా చేసిన పోరాట ఫలితమే ఈ రోజు ప్రతిఫలించింది. దీనికి తోడు అద్దంకి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి కృషి మేరకు, ఆయన చొరవ మేరకు అక్కడ సెక్రటరియట్ లో దీన్ని ఫైల్స్ కదిలించి వేగవంతమైన చర్యలు తీసుకోబట్టి ఈ రోజు అందరికీ ఈ ఉత్సాహమైన వాతావరణం నెలకొంది. అద్దంకి నుంచి బాపట్ల కలిపేటప్పుడు ప్రజలు ఎంతో ఆందోళన చేశారు, ఎన్నో రాస్తారోకాలు చేశారు. రిలే నిరాధ్యక్షులు దాదాపుగా అద్దంకిని ప్రకాశం జిల్లా కలపని నెల రోజులు, రెవెన్యూ డివిజన్ కోసం 57 రోజులు మండు టెండలో దాదాపు 40 నుంచి 40 డిగ్రీలు సెంటీగ్రేడ్ వచ్చే వరకు కూడా అక్కడ ప్రజలు ఆందోళన రిలే నిరాధ్యక్షులు చేశారు. అయినా కూడా గత ప్రభుత్వం, గత పాలకులు పట్టించుకోలేదు. అద్దంకి నియోజకవర్గ గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు, తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు విద్యుత్ శాఖ మంత్రులు దాని మీద గట్టిగా పట్టుబట్టి ఈ రోజు విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ముందుగా విద్యుత్ శాఖ మంత్రులు రవికుమార్ గారు అభినందనలు తెలియజేస్తూ, ఆ రోజు పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజల సమస్యలు ఏదైనా కూడా ఆందోళనతోనో లేకపోతే ఆ రోజు రాస్తారోకల్లోనో ఒకదగదు. అవి కరెక్ట్ గా పట్టుకున్న పంతాలో వదిలిపెట్టకుండా అది రికార్డ్ పరంగా నడిపించకుండా వెళ్తేనే అది విజయవంతమైంది. కాబట్టి పోరాట ప్రతిమతో ఉన్న లీడర్స్ గాని, కార్యకర్తలు గాని, ఈ రోజు చేసిన విజయాన్ని కృషి చేసిన రవికుమార్ గాని ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాము. అందుకు అద్దంకి ప్రజలు అందరికి కూడా శుభాకాంక్షలు. అందుకు కృషి చేసిన అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి పాలనకు అందరూ కూడా మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.